ప్రతిపక్ష పాత్ర పోషించడంలో బీఆర్ఎస్ విఫలమైందని ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజా సమస్యలపై చర్చిస్తుంటే సభలో ఉండకపోవడం సరికాదన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష హోదా కూడా వద్దని బీఆర్ఎస్ కోరుకుంటున్నట్లు ఉందని ఎద్దేవా చేశారు. పాలమూరు ప్రాజెక్టుపై ప్రశ్నిస్తామన్న బీఆర్ఎస్ నేతలు సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. జూరాల వద్ద కాలు అడ్డం పెట్టి నీళ్లు మలుపుతామని కేసీఆర్ గతంలో అన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సోర్సును శ్రీశైలానికి ఎందుకు మార్చారన్నారు. తెలంగాణ సమాజం ముందు రెండు ప్రధానమైన అంశాలున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి ప్రాజెక్టుల నిర్మాణము, నీటి వినియోగము, కరప్షన్, అవినీతి. ఈ మూడింటికి సంబంధించి కృష్ణా జలాల మీద, ప్రాజెక్టుల మీద చర్చ పెడతా ఉంటే అసలు మూలన ఉన్నా కూడా హాస్పిటల్లో ఉన్న స్ట్రెచర్ మీద వచ్చి అసెంబ్లీలో పాల్గొనాలి. ప్రజల పట్ల బాధ్యత ఉంటే, ప్రతిపక్షంగా మేము మా బాధ్యత నిర్వహించాలని ఏ కోశాన ఉంటే ఆ పని చేస్తారు. అక్కడ వాళ్ళు ఫెయిల్ అయిపోయినరు. అంటే కుటుంబంలో ఇన్ని స్పర్ధలు, ఒకరంటే ఒకరు పడదు. ఒకరికి పేరు వస్తా ఉంటే మిగతా వాళ్ళు వెనకంగా బట్టి లాగుతారు, అప్రతిష్ట పాలు చేసే కార్యక్రమం చేస్తారు. ఇన్ని రకాలుగా సతమతం అవుతున్న వ్యక్తులు రేపు తెలంగాణ ప్రజల పక్షాన ప్రతిపక్ష పాత్ర అసెంబ్లీలో ఎట్లా పోషిస్తారు?